కరెక్ట్ కాదండి. ఇప్పుడు ప్రభాస్ అన్నది ఏంటంటే ఆయన ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాడు. ఏంటంటే ఇప్పుడు అడిగి అమ్మన్న అన్నం పెడతాడు, అడగకుండా అన్నం పెట్టేవాడు ప్రభాస్. ఓకేనా, అడగకుండా అన్నం పెట్టేవాడు ప్రభాస్. ఎంతో మందికి చాలా మందికి ఎంతో మందికి అన్నం పెట్టి ఎంతో మంది హీరోలు కూడా గొప్ప చెప్పాడు ప్రభాస్ గారు. ఎలా ఏదో సినిమా బాగాలేదంటే కష్టపడ్డారండి, అది చూడాలి. దాని వెనకాల ఎంతో మంది కష్టపడ్డారు. నేను కూడా కష్టపడ్డా. ఏంటంటే లైట్ మ్యాన్ కష్టపడ్డారు, ప్రొడక్షన్ కష్టపడ్డారు, ఫైటర్లు కష్టపడ్డారు, డాన్సర్లు కష్టపడ్డారు, ప్రతి యూనిట్ కష్టపడ్డది, అది చూడాలి. అంతేగాని ఇవాళ ఏదో చేసామని ఇవాళ ఏదో బాగాలేదని కాదు. ఒకసారి అడ్మిట్ అవుతుంది. ఏంటంటే దాన్ని బట్టి అని మనకు చెప్పకూడదు కదా. ఏంటంటే కష్టాన్ని చూడాలి. అంత ఏజ్ లో కూడా అంత వయసు అంత బాడీలో పెట్టుకుని కూడా ప్రభాస్ చేయడానికి చాలా గ్రేట్. ముసలిని ఎవడండి కొడతాడు? ముసలిని నీటిలో ముసలిని తేల్చి తప్ప బట్టలు ఉతికినట్టు ఉతికాడు. మా ఆవిడ కూడా ఇంతలా నన్ను కొట్టలేదు. అలాంటిది ముసలిని కొట్టే చాలా గ్రేట్ కదా ప్రభాస్. అసలు ఆ సీన్ ఎట్లా అనిపించింది మీకు? నాకు ఎందుకు లేచిపోయింది మొత్తం బాగా. అంటే ఏ మూవీలో లేని కంటెంట్ ప్రభాస్ అన్న చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ట్రోలింగ్ చేయడం ఆపేస్తే బాగుంటది. తెలుసా అలా కాదు, ఆ ప్రభాస్ చూసినట్టే ఏమి రాత్రి అంతా నిద్ర లేదు. ఆ ప్రభాస్ కాటోడు పెట్టుకొని పక్కలో పడుకుంది. ఇప్పుడు సిగ్గుపడుతుంది. ఇష్టం ప్రభాస్ అంటే ప్రాణం చేకూసుకుంటాం. నాకే ఇష్టం అయ్యా, నేను అబ్బాయిని, నాకే ఇష్టం ప్రభాస్. నాకే మూడు ప్రభాస్ అన్న చూస్తే మూడు వస్తుంది. అంటే ఆ లుక్ వేరు, ఆ బాడీ అంటే ప్యాన్ ఇండియా తెచ్చిందే ప్రభాస్. ప్యాన్ ఇండియా తెచ్చిందే ప్రభాస్. ఆ సిక్స్ ప్యాక్ కూడా తెచ్చింది ప్రభాస్. ప్రభాస్ నేను చూపించకూడదు కదా, తప్పు కదా.